దేవాలయాల్లో చెత్త వేయడం వల్ల, దురుసుగా మాట్లాడడం వల్ల, పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడడం వల్ల అక్కడి పాజిటివ్ వైబ్స్ ఏమవుతాయి? నెగిటివ్గా మారిపోతాయి. అక్కడున్న దేవతలు, ఉపదేవతలు, దేవతాలోకాల్లో ఎంతమంది దేవుళ్ళుంటారో అంతమందిని దేవాలయాల్లో చెక్కి ఉంచుతారు. ఏకాదశి రుద్రులుంటారు, ద్వాదశ ఆదిత్యులుంటారు, శివగణాలు ఉంటాయి. శివుడి ఎన్నో విశిష్టలింగాలు ప్రతిష్ఠించి ఉంటారు. ఆ విధంగా అందరం పాపాలు అంటించుకుంటున్నాం. మరొకటి, ఇన్ని చేశాక శివాలయం యజమాని శివుడు మనల్ని క్షమిస్తాడా? మనం పాపాలు పోగొట్టుకోవడానికి శివాలయానికి వెళతాము. శివుడి వద్దకే వెళ్ళి పాపాలు చేస్తే ఏమవుతుంది? రోగాలు పోవడానికి వైద్యుడి వద్దకు వెళ్ళి వైద్యుడికే రోగం అంటించి వస్తే ఏం చేస్తాడు వైద్యుడు? లేదా ఆసుపత్రిని అపరిశుభ్రం చేసి వస్తే, అక్కడి వస్తువులు విరగ్గొడితే ఏం చేస్తాడు? ఒకటి కేసులు పెడతాడు, లేదంటే తనేం చేయాలో అది చేస్తాడు. సో ఈ పరిస్థితి ఆస్తిక భక్తులకు రాకూడదని నా విన్నపం. దేవాలయం అనేది ఇళ్లల్లో దేవుడి గది ఎంత పవిత్రమో ఒక ఊరిలో దేవాలయం కూడా అంతే పవిత్రం. ఈ మనస్థితితో మనం దేవాలయాలకు వెళ్ళాలి. ప్రతి దేవుడికి ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. గ్రామ దేవతలకు గ్రామీణులు ఫ్యాన్స్ ఉంటారు. ధర్మస్థల శివుడికి అతడి అభిమానులు ఉన్నారు. తిరుమల వెంకటేశ్వరుడికి అతడి భక్తులు, అభిమానులు ఉన్నారు. అది కేవలం మనసులో ఉంటే చాలదు. మనమంతా ఒక పని చేయాలి. తిరుమలకు ఊళ్ళో చాలా మంది కలిసి వెళతారు. దేవుడి దర్శనం అయ్యాక ఒక అరగంట ఖాళీ ఉంటారు. ఒక్కొక్కరు ఒక కవర్ తీసుకొని అక్కడున్న చెత్తను శుభ్రం చేయండి. ఎందుకంటే మీలాగే వచ్చిన ఒక గుంపు వేసిన చెత్త అది. మరొక గుంపు దాన్ని శుభ్రం చేస్తే సనాతన ధర్మం పవిత్రత నిలబడుతుంది, జనాల్లో అవగాహన కలుగుతుంది. అలాగే ఈ సెలబ్రిటీలు గుళ్ళకు వెళ్ళినప్పుడు గుర్తుంచుకొని ఈ విషయాలను అక్కడ మాట్లాడండి. ఎందుకంటే మీ అభిమానుల్లో చాలామంది దేవాలయాలకు వెళ్ళే భక్తులుంటారు. వాళ్ళు మారతారు. రాజకీయ నేతలు వెళ్ళినప్పుడు లేదా సంబంధిత మంత్రులు వెళ్ళినప్పుడు, మీడియా వచ్చినప్పుడు ఈ విషయాలను చెప్పాలి. రంగులు పోయాయని మళ్ళీ రంగులు వేయడం కాదు. రంగులు పోయింది ఎలా? అక్కడ గోడలపై పేర్లు రాస్తుంటారు. వెంకీ, తను పింకీ, వెంకీ లవ్స్ పింకీ. ఇవి చాలా గుళ్ళల్లో చూశాను. ఎందుకు? దేవుడికి తెలియాలా వెంకీ పింకీ అని? మరికొంతమంది ఫోన్ నెంబర్లు రాసి వస్తారు, ఎవరైనా కాల్ చేయాలని. దేవాలయాల గోడలు కాల్ సెంటర్లా? మనమేం చేస్తున్నామో మొదట చూసుకోండి. తరువాత మతం నిలబడుతుందో కాపాడుకుంటామో. నాశనం చేస్తున్నది చాలా వరకు మనమే, బాగు చేయాల్సింది మనమే. సో ఇది నా వ్యక్తిగత విన్నపం. దేవుడు అని అతడిని ఒక స్థానంలో ఉంచిన తర్వాత ఆ స్థానంలోనే అతడిని చూడాలి. అతడి స్థాయి దిగజార్చకూడదు. నేనెప్పుడూ చెబుతుంటా, మతం ఒప్పుకోండి, దేవుడిని నమ్మండని ఎవరు ఇంటి ఎదుట వచ్చి నిరసనలు చేయరు. మనం ఒప్పుకున్నాము, అతడు మనల్ని అంగీకరించేది తరువాత. మొదట ఒప్పుకున్నది ఎవరు? మనం అతడిని కాపాడమని అడుగుతూ వెళ్ళాము. దాని నుంచి కాపాడిన ఆ రాజుకు విలువ ఇవ్వాలా లేదా? ఈ ప్రశ్నలను ప్రతి ఒక్క ఆస్తిక భక్తులు, తిరుమలకు వెళ్ళేవాళ్ళు, శబరిమలకు వెళ్ళేవాళ్ళు, కుంభమేళాకు వెళ్ళేవాళ్ళు, కాశీకి వెళ్ళేవాళ్ళు కొంచెం ఆలోచించండి ఇవన్నీ చేసేటప్పుడు ఈ అనాచారాలను.